హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం చెక్ ఇఫ్ స్ట్రింగ్స్ క్యాన్ బి మేడ్ ఈక్వల్ విత్ ఆపరేషన్స్ టూ. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇన్పుట్ అనేది 2 స్ట్రింగ్స్ ఇస్తాడు విత్ ఈక్వల్ లెంత్ n. మనకి ఇక్కడ ఏమన్నాడు, నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఆపరేషన్స్? ఏదైనా 2 ఇండిసెస్ తీసుకొని ఆ 2 ఇండిసెస్ i లెస్ దెన్ j అయి ఉండాలి అండ్ ఆల్సో దాని యొక్క డిఫరెన్స్ అనేది ఈవెన్ అయి ఉండాలన్నాడు. ఓకే, ఇక్కడ టెస్ట్ కేసు చూడండి. ఫస్ట్ i 0 స్వాప్ చేశాడు అనమాట. 0 అంటే ఏసీ ఉంది, స్వాప్ చేయదాన్ని సిఏ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇండెక్స్, ఫోర్త్ ఇండెక్స్. ఇప్పుడు ఏబి స్వాప్ అవుతుంది అంతేనా, ఏబి స్వాప్ అయింది. నెక్స్ట్ ఏం చేశాడు, ఫస్ట్ ఇండెక్స్, ఫిఫ్త్ ఇండెక్స్, దీని డిఫరెన్స్ అంత 4 అనేది ఈవెనే కదా, సో స్వాప్ చేశాడు. స్వాప్ చేస్తే దీనికి ఈక్వల్ అయ్యింది S2కి S1 అనేది. సో అదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిక్షనరీ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఒకటి ఆడ్ కేస్ కోడ్ తీసుకుంటున్నాను. ఈవెన్ కేస్ కోడ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు n of S1 ఒక లూప్ పెట్టుకొని ట్రావర్స్ చేసుకుంటున్నాను స్ట్రింగ్ అంతా. ఇఫ్ ఇన్ కేస్ i అనేది ఆడ్ అయితే S1 తాలూకా వాల్యూని, ith వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాం అనమాట ఆడ్లోనికి. ఎల్స్ ఇన్ కేస్ ఈవెన్ అయితే ఈవెన్ తాలూకా S1 ఆఫ్ i వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాం, దాని ఫ్రీక్వెన్సీని. ఓకేనా, ఇప్పుడు ఇంకో లూప్ పెట్టుకుందాం. ఈసారి S2 ట్రావర్స్ చేసుకుందాం. ఓకేనా, S2 ఇఫ్ i అనేది ఆడ్ అయితే ఆడ్ ఆఫ్ S2 ఆఫ్ i అనేది దానికి ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దెన్ 0 ఉండాలి. 0 ఉంటే ఆ ఫ్రీక్వెన్సీని ఒక వాల్యూకి డిక్రిమెంట్ చేయాలి. ఆ వాల్యూ లేకపోతే ఏంటి, మనం ఇంక ఎలాంటి సర్చ్ పర్ఫామ్ చేసినా సరే మనం S1ని S2 కింద చేంజ్ చేయలేం మళ్ళీ. సో చేంజ్ చేయలేని పరిస్థితుల్లో ఏం చేయమని చెప్పాడు, రిటర్న్ ఫాల్స్ చేయమని చెప్పాడు ఈవెన్ అయిన కేసులోని. సేమ్ అంతే, కాకపోతే ఈవెన్ లిస్ట్లో చెక్ చేయాలి. సారీ, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ చేశాను. డిఫాల్ట్ కదా, సబ్మిట్ చేస్తున్నాను. అది guys ఈరోజు సొల్యూషన్. కంటెంట్ నెక్స్ట్ లైక్, షేర్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ అని కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఆల్సో వేరే లాంగ్వేజ్లో కూడా సొల్యూషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ.